స్టాండ్ కొట్టుకుంటు బాబుగా పోయినావు కదా మళ్ళా నాకు కొట్టి నాకేవా. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే నమస్తే. వనక్కం అందరికి ఇంటికి వనక్కం. చెప్పండి, ఇలా వచ్చారా అందరూ భోంచేస్తారా? నువ్వు కూడా ఈ కేటని మొత్తం అలగలగా చేస్తావా? ఇప్పేస్తా, ఇంజన్ కూడా ఇప్పేస్తావా? ఇప్పేస్తా, టైర్ కూడా ఇప్పేస్తావా? అన్ని ఇప్పేస్తా. ఆలోచించవారా? 10,000 ఇస్తే కథమే రాను. సిటీ గుండెకి చెప్పగుండెని ఆశ పుట్టేనే. అచ్చా, అన్నది బండ బండి మించి పడ్డాడు ఆడు మర్చిపోయాడు మొత్తం. బుగ్గండి ఆడు ఉన్నాడే బుగ్గలేక మళ్ళీ బుగ్గండి. దమాకుంది అది యూజ్ యూజ్ చేసినా అనుకో మొత్తం కాందాన్ వస్తారు మళ్ళా. నా బండి ఎందుకు తీసుకోను? మా డాడీ బండి ఎందుకు తీసుకోయినావు నువ్వు? మీ డాడీ బండి మొత్తం కచ్చరా బండి అది ఇరిగిపోయింది మొత్తం. మీ బండి కచ్చరా బండి అంటావా? సో గైస్ చూసాం గైస్, రాక్ ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా మొన్న అయితే రుబాబు వెళ్ళిపోయింది బండి స్టార్ట్ చేసుకుని. బర్రెలే కాడ కూర్చున్నాడు లోపల. పోయి అడుగుదాం అన్న ఎక్కడ ఉంది నా బండి అని చెప్పి. నమస్తే అన్న, ఏమైందిరా? నా బండి ఏమైంది? ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తాను. అలా 2 రోజులు అని చెప్పినా ఇప్పుడు 2 రోజులు అయిపోయింది. ఆయన వెనకాల తిరుగుతుంటే కూడా రుబాబుగా వచ్చిన స్టాండ్ కొట్టుకుని రుబాబుగా పోయినావు కదా. మళ్ళా నాకు కొట్టి నాకేవా. అలా చేస్తా పైసలు అన్నా, నేను పైసలు అడిగినా అన్న. 20,000 ఎడికెళ్ళి చెట్టుకు కాసిన పైసలు నేను ఇస్తానారా భయ్, ఇస్తా నేను. నా బండి రాని ఇస్తా. బండి తీసుకురా ఫస్ట్. ఆయన పక్కన ఉంటే వీళ్ళు కొట్టేస్తుండే. ఆయన మొత్తం వీడియో చూసేసిండు నేను హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఏం హెల్ప్ చేస్తావే మాకు అసలు అర్థమే అవుతలేదు. ఫోన్ చేసి రావాలని కాదురా భయ్, నేను నీకు అర్థమైతే ఫోన్ చేసి రావాలా నీతో రామారా. నువ్వు తక్కువ అడగని కానీ అడుగు. ఆమె ఏడాడుతాను, ఆమె బి కొట్లాడుతుంది. ఇష్టం వస్తుంది. అందరు కొట్లాడుతున్నారు నీతో. కొడతావు, ఆయన తిడుతుంది. కొడతావు అంటే అది కాదు, కొడతావు అంటే మంచి పని చేసినావు. ఇంతకీ ఆలోచించవారా? 10,000 ఇస్తే కథమే రాను. సిటీ గుండెకి చెప్పగుండెని ఆశ పుట్టేనే. 10,000 అమ్ముడు పోతాను అన్న, నీకు తెలియదా? 10,000 ఎందుకు అడిగినా? నా దగ్గర రూపాయలు లేదు. ఆమె బండి సామాన్ల కోసం అడిగినా నేను. అదే రాడు ఆమె బండి సామాన్ మళ్ళీ బాబు గారు చేసిన ఆర్డర్ ఇచ్చేసిన అన్నావు కదా. మళ్ళీ అప్పుడు నీ బండి విషయంలో ఇప్పుడు 2 ఒకటేసారి కావాలంటే ఎడికైనా వస్తాను. అవన్నీ కాదు, నా బండి పక్కన పెట్టు. కానీ ఇప్పుడు ఆయన బండి ఏడుంది ఉందా? నేను చేపిస్తా. ఇంత ఉంటున్నావు కదా, ఇంటికాడనే ఉన్నాడంట కదా. దాగుదాం ఆడిపోయి మాట్లాడు. చూసినా నువ్వు మస్తు అవుతున్నావు కదా. నువ్వు రామాలి ఆయనతో మాట్లాడడానికి 2 నిమిషాలు పడుతుంది. సరే, భయపడుతున్నావు నాకు అర్థమైతలే. ఇచ్చింది కదా, అది మర్యాద భయం అన్నారు. దాన్ని ఒక మర్యాద పెట్టుకోవాలి. మర్యాద ఏడ పెట్టాలి, ఆడనే పెట్టాలి. పెట్టుకుంటా ఇష్టం వచ్చిన మర్యాద పెట్టు. మళ్ళీ ఆయన కన్నా ఆయన పెట్టినా కాబట్టి ఆయన వచ్చి పోరాబోయే అంటే కూడా ఆయన ఇంకా తిరుగుతున్నారు. అందరు కలిసి పోదాం. అన్నా పిల్లమాను ఆయనకి నోరు వేస్తారు వీళ్ళు. నీకు ఇంతసేపు అయింది ఆయన కొరవనికి భయం వేస్తున్నా. ఫోన్ చేసావా? ఎవరురా గట్టిగా కొడుతున్నాడు, బయటకు వస్తాడు. ఫోన్ చేస్తావా? బాయ్ కొట్టు లోపల కిటికీలకి. అన్నా అన్నా వినిపిస్తుంది అన్నా. అన్నా ఎన్నో లోపల ఉంటాడు అన్నా. ప్రియాంక ఫోన్ చేస్తున్నా. ప్రియాంక ఫోన్ నువ్వు చేయరా? నువ్వు చేసి ఏం చెప్తావు? ఎందుకంటే నువ్వు తీసుకున్నా 10,000. అరే తీసుకోలేదన్న, ఒక్క రూపాయి
సన్నకి బుగ్గ అన్నాడు ఉండడే బుగ్గలేక మళ్ళీ బుగ్గ అన్నాడు నీ జీవితం మొత్తం బుగ్గనే రాను అట్లా అనగా ఏంది మళ్ళా ఆడు ఎట్లా చేసి నన్ను నా దగ్గర పోయి హుషారు చేసిగో దోమ కొట్టి చెప్పడం అవసరం అన్న. అరే దోమలు గారు వస్తున్నారా బై పోయి డోర్ కొట్టేస్తా. ఎంత అమాయకుని యాక్టింగ్ చేస్తున్నావు తెలుసారా ఏ నాకు తెలిసి అన్నీ ఉత్తపూస అని లెక్క తెలుసు. అగో నవ్వుతున్నాను ఆయన. నవ్వుతే ఎప్పుడు ఇస్తాం మెడల్ మళ్ళా ఇప్పుడు ఏం చేసినా దానికి ఏదో ఒక పేరు పెడుతురానా మీరు. అయిపోయిందా ఏడున్నావనా అలా రాకనా ఎవరు అంటూ మళ్ళా వేసేసాడు బాగా వేసేసాడు. ఏడున్నావు అంటే ఎవరిని అడుగుతున్నావు? ఏడున్నావు అన్న? నిన్నే అన్నా. నేను ఏడుంటారా? నీ గుండెలు ఉంటా. సరే అన్న ఒకసారి బయటికి రా అన్న, కింద ఉన్నా ఇంటి కింద. అదే మా ఇంటికి ఎందుకు వచ్చినారా నువ్వు? ఇంకో రా ఇగో అందరం వచ్చినాం. అందరం ఇదా నేను ఇక్కడ లేనురా, ఆగ్రాలో ఉన్నా. ఊకే ఆగ్రా ఆగ్రా. అన్న ఒకసారి అర్జెంట్ బయటికి రా అన్న, ఒక్కసారి బయటికి రా అన్న, పిలుస్తారు ఒకసారి బయటికి రా. ఒక్కసారి రా కదా అర్జెంట్. ఏం మాట్లాడుతున్నాడు మంచి బిందా ఆగ్రా ఆగ్రా ఢిల్లీలో ఉండంట. నువ్వు చేసింది అసలు ఏం మంచిగా ఆదరాబాయ్. ఇప్పుడు అన్న బండి ఇచ్చినప్పుడు ఈ అన్న బండి ఇప్పియాలి కానా ఇప్పిస్తా అన్న, మొన్న పోయినావు ఇప్పిస్తా రేపు ఒక్క రోజు అన్న, ఇవాళ ఒక్క రోజు నువ్వు ఆగుంటే అయిపోతుండే కదా అన్న. ఇక ఒక్క రోజు ఆడ ఏడున్నారా అంటే ఆగ్రా అంటున్నాను. ఇప్పుడు రేపు పొద్దున్న లేచి ఎట్లా నాకే ఫోన్ చేస్తాడు కదా, అనుకుంటా మళ్ళీ ఏడిపోతాడేమో అడిగా మనాలి అంటాడు. వస్తాడన్న ఆయన రాగానే ఇప్పిస్తా అన్న బండి. సరే అన్న మనం ఏం దోమలు కలుస్తున్నప్పుడు పట్ట పట్ట మాట్లాడతాం? కొట్టుకుంటున్నా నేనే. కిందకి రా కిందకి రా. కిందికి రారా బాయ్, కిందికి పిలుస్తున్నా. నువ్వు మాట్లాడి నాకు బండి తీసుకొచ్చింది. తన్నం చేసి పియానా బండి ఎందుకు ఇప్పిస్తా అన్న ఆయన ముందే ఏదో ఒక అన్న ఏదో ఒకటి చాలైనా పట్టుకో, ఏమని చేయమన్నాడో వాళ్ళు పట్టుకుంటావా ఏం చేస్తావు చెయ్యి. సీఎం కూడా వస్తుంది. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే నమస్తే. వనక్కం అందరికి ఇంటికి వనక్కం చెప్పండి. ఇలా వచ్చారు అందరూ భోజనం చేస్తారా? ఆగ్రా నుంచి భోజనం ఇప్పుడు చేసి వచ్చినాం భోజనం చేసే కదా. టైం రా ఇది. నీకు మళ్ళా మాట్లాడు, కనిపిస్తుంది, సాగా మాట్లాడు. అవుతారా? సరేలే కానీ ఫస్ట్ బండి బండి ఇచ్చే అడుగుతారా అన్న? ఏం బండి? కూరగాయల బండి రా, నువ్వు పుట్ట అవుతారు ఆ బండి. అది వేరే వాళ్ళకి ఇచ్చిన రెంట్కి రేపు అరే అవులా నా కేటీఎం బండి రా, ఈయన అడుగుతున్నా నీ దగ్గరికి తీసుకొచ్చి నీ అడిగి ఇస్తా అని వీడియో చెప్పి. చూసినావు కదా అన్న, మొత్తం ఎట్లా కొట్టిరు, ఏమేం చేసిరు. కాదు, KTM కూరగాయలకి అమ్ముతారు. ఆమె బండి తోలికి వస్తే ఆమె చెప్పుతో కొట్టింది. అన్న ఏమో మొన్న ఇష్టం వచ్చినట్టు కొట్టేసిండు. ఇప్పుడు బండి రా నా అంటుండు. బండి అరే చూపిస్తూ ప్రతిసారి ఏం అదే చేయాలి? మాట పట్టుకున్నాం రా, చెప్పుతో కొట్టింది, దాంతో కొట్టింది, నేను కొట్టింది. కలిసి రావడం కాదు, మాట. ఏలే అదే మాట పట్టుకున్నావు. నువ్వు చేసి నువ్వు చెప్పింది నువ్వు నేను ఏం చేసినా అన్న, నేను తప్పు చేసినా నాన్న. లేరా? నీ బండి నీకు ఈడ ఇచ్చినా అంటారు, కదా అన్న. ఆయన చెప్పుతో కొట్టింది, నేను కొట్టినా, నువ్వు తిట్టిన మళ్ళీ నువ్వు పైసలు తీసుకోలే అందరికి. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏడ తీసుకున్నా ఆయన రిటర్న్ గుంజేసుకుండు కదా. మళ్ళీ ఆయన అడుగుమలా నా బండి. అదే అడుగుతున్నా అన్న, డైలీ వాళ్ళ పొద్దున వస్తే పంపించేసిండు. చెప్పండి. నా బండి అన్న, ఏం బండి? అన్నది కేటీఎం. ఇచ్చే కదా పెన్ ఎందుకు గొడవ పడుతున్నావు చెప్పు. కేటీఎం ప్రియాంక దగ్గర ఉంది అన్నదానా ఆర్సీ కేటీఎం. అసలు అన్నది బండి బండి మీదకి పడ్డాడు కదా, ఆడు మర్చిపోయాడు మొత్తం. కొందరు ఉంది బండి మీద తెలియదు ఫస్ట్. అన్న బండి నా దగ్గర లేదురా పోయి. 10,000 ఎట్లా అన్న, నీ బండి నీకు వచ్చేసింది కదా అన్న. నువ్వు ఏంది సపోర్ట్ చేస్తున్నావు? బండి సామాన్లు ఏమైనా చిలా వస్తుంది. ఫస్ట్ ప్రియాంక బండి మొత్తం తయారేసి అప్పుడే వేసా బండి. ఏమంటావు ప్రియాంక? అంతే కదా? ఆ? అంతే. ఫస్ట్ ప్రియాంక బండి తయారేసి అన్న బండి వద్దా? ప్రియాంక ఆయన నా బండి రాండి తెలుసా అన్న? అరే ఇప్పుడు చెప్పానా? అన్నయ్య కదా. అందుకు మాట్లాడదని చెప్పారు కదా. ప్రియాంక ఎప్పటికైనా నా దిక్కే. అవును, అందుకే అన్న వీడియోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. బండి గిండి పడేయం రా భయ్, మేము బరాబర్ నడుపుతాం. నిన్ను అడుగుతారా భయ్యా? అన్న అడగానే నిన్ను అడుగుతా. నువ్వు అన్నావు కదా అన్న, ప్రియాంక ఏం చేయదు అది ఇది అని. ప్రియాంకని చూడు. ప్రియాంక నీ బండి కావాలా మంచిగా నీకు? ఇప్పుడు చూడన్నా మళ్ళా నేను ఇంత మరి ఇంత నీకు ఏంది నీ బండి కావాలా? ఏం చేస్తే ఇప్పుడు ఆ బండితో మాట్లాడకరా. బండి కావాలరా భయ్, ఏం చేస్తారండి? బండి అది నాది. ఎత్తుకోరా భయ్, మేము ఎత్తుకోలే.
వెతుకున్నాను టాలెంట్ యూజ్ చేయండి, టాలెంట్ యూజ్ చేసి పెట్టుకో. నాకు అరే నువ్వు అన్నావా దోలాడుతా అని చెప్పి ఇది అడిగిస్తాను కిందికి రాని అడిగిస్తాను వాడిని దోలాడింది రా, నేను కష్టపడి దోలాడుకున్నారా అర్థం పెట్టి. నేను దోలాడుకున్నా, నీకు లేదు టాలెంట్, నాకుంది. దమాకుంది, అది యూజ్ చేయకుండా అవును, ఆ రోజు చాలా అడిగాను కదా, యూజ్ చేసినా అనుకో కాదు మొత్తం కాందాన్ వస్తారు మళ్ళా. బెర్రీ అది అది కాదు నువ్వు అలా చెప్పావు కదా. అరే, అంకుల్ తెలుసు ఎందుకన్నా కాందాన్ వస్తాం మన కాందాన్ ఇప్పుడు ఇప్పుడు యూజ్ బండ్ల కాందాన్ అంటున్నా అయ్యా బూజా నీ బండ్లు అన్ని వచ్చేసే బయటికి అర్థమైంది. కాదు నువ్వు అందుకే అన్నావు నీ బండి నీ చేతి వరకు వస్తుంది కానీ అది అది ఇంకా రాలే, ముందు ముసల పండుగ. పెట్టుకుంటావు. బండి నాకు ఏడుందో ఎవరు చెప్పలే గాయస్. నేను కష్టపడి 10,000 కొట్టినట్టు కొట్టి మళ్ళీ తీసుకొని తెలుసుకున్నాను అనమాట. అందుకే 10,000 కొట్టిండు ఆడొచ్చి ఏ పెళ్లి అవన్నీ అన్నా నా బండి దొరికిపోయింది అన్న అని చెప్పి ఫుల్ బాల్ డాన్స్ చేసి కాదు బండి ఇచ్చేది. యాక్సిడెంట్ ఎట్లుంటే తెలియదు రాంగ్ రఫ్ మంది సో బండి ఎవరు దగ్గర తెలుసా, నేను ఎక్స్పెక్ట్ చేయవు. నేను బండి వేరే వాళ్ళకి ఇచ్చేసిన అనమాట గాయస్. ఇక నా బండి నా హ్యాండ్ ఓవర్ లో లేదు. ఇక సన్నే అడుక్కోవాలి ఇక బండి ఎవరా భయ్, నేనైతే నీ బండి నాకు లేదు. నేను ఎవరికి ఇవ్వాలో నాకు ఇచ్చేసిన. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అంతే. అబ్బాయి గారా అన్న నాకు సంబంధమే లేదన్న. ఈమె ఏం తెలుసా 2 తలకాయ పాము అంటారు చూడు ఈమెనే. ఏమైందిరా? ఏం కావాలి నీకు, ఒక కేటీఎం బండి ఇచ్చినా కదా. అవును, ఆ బండి సన్నిది, ఆ బండి కావాలంట. ఎందుకు? బండి కావాలంట సన్నికి. నేను ఏ బండి ఇయ్య? ఎందుకు? నా బండి నా చెతక్ని మొత్తం అండే పరట అలగ్ చేసి అంత చేసేసి నాకు తెచ్చిన బండి తెచ్చిస్తా. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు కూడా ఈ కేటీఎం మొత్తం అలగలగ్ చేస్తావా? ఇప్పేస్తా, ఇంజన్ కూడా ఇప్పేస్తావా? ఇప్పేస్తా, టైర్ కూడా ఇప్పేస్తావా? అన్ని ఇప్పేస్తా. అన్ని నువ్వే చెప్తున్నారా? అన్ని నువ్వే చెప్పు. అన్ని ఇప్పేస్తా. అంటే నీ అంటే ఇప్పుడు మొత్తం బండి స్క్రాప్ లో అమ్మేస్తావా కోసేసి? అంతేగా. అంతేగా అంతేగా. చెత్తకంటారా భయ్ ఇచ్చేసి మళ్ళా? చెత్తకేడు ఉందిరా మళ్ళా చెత్తకాడికి వచ్చిరేమరా మీరు? చెత్తకు లేకపోతే నా బండి ఏ బండి లేదు ఇక నా దగ్గర రావచ్చు. ప్రశ్న లేదు. నా చెతకి ఎట్లా అండే పరాడు చేస్తే తీసుకొచ్చి బాడీ పట్టుకొని వచ్చింది ఒక్క చేతిలో బండి. అంటే ఇప్పుడు రేపు నువ్వు కూడా బాడీ పట్టుకొస్తావే? ఏమేం పట్టుకొస్తున్నావు చూస్తుండు. ఇంకా గైస్ ఇక నా చేతిలో ఏం లేదు guys. ఆ? అన్న నీకు అన్ని తెలిసి కావాలని ఇటు ఇచ్చిన వాళ్ళే అన్న బండి. కావాలన్నా నిన్ను పాటలు అమ్మేస్తా చెప్తున్నా నేను. అరే డైలీ రాత్రి నన్ను టార్చర్ చేసి మా డాడీ నా బండి ఏదరా అని రోజు అదేరా భయ్, నా బండి ఎట్లా ఇప్పుడు? నేను ఏమన్నా తెలుసు ఇగో నాకు అవన్నీ తెలియదు. నేను బండి వేసి అరే నీకు ఇస్తాను, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అప్ప అని చెప్పిన. అది మీ బండి ఎట్లుండేరా? నా బండి తీసుకుపోయిండ్రు, ఇంజన్ అసలు అలగ్ నడవని చేసేసిండు, బండ్లు టైర్లు అవి. అలగ్ చేసేసి. నా బండి తీసుకోయారు, దాని ఇంజన్ అలాగ ఉండే అయినా కూడా తీసుకోయారు. నా బండి తీసుకోరు నా బండికి అన్ను ఉన్నాయి, ఇంజన్ ఉన్నాయి, టైర్లు ఉన్నాయి, అన్ను నీళ్ళ బండికి ఏం లేవు. అన్న అట్లా ఏం లేని బండి ఎవరు తీసుకోమన్నాడు రా నిన్ను? అది కాదురా నువ్వు తీసుకోవేను, నా బండి ఎందుకు తీసుకోవేను? మా డాడీ బండి ఎందుకు తీసుకోయాను నువ్వు? మీ డాడీ బండి మొత్తం కచ్చరా బండి అది ఇరిగిపోయింది మొత్తము. నీ బండి కచ్చరా బండి అంటావా అప్ప? స్క్రాప్ బండి అది. స్క్రాప్ అయితే నేను బయట ఎండలో పెట్టేస్తుండే. స్క్రాప్ కాదు కాబట్టి నూకితే మీ బండి పోలేరా? నూకితే పోలేదు, ఇంతలో గట్టిగా నూకినాం. నా ఎన్నిసైనా పోయింది ఫ్రీగా నూకితే. నీ బండిలో ఇంజన్ లేదు అందుకే పోలే. అదే నువ్వు ఊకే ఇంజన్ లేదు నాకు, నీ బండి కూడా ఇంజన్ లేకుండా అవుతుంది మళ్ళీ. అరే మంచిగా ఉండదు నా బండి గురించి. మంచిగా ఉంటుంది ఇంజన్ లేకుండా, మంచిగా ఉంటుంది చూడండి. అరే నాకు తెలియదు. దానికి పైడేలు వేస్తే రాదురా. అన్న నీకు ఎట్లా నిద్ర లేకుండా చేసిండో ఇప్పుడు నన్ను అట్లా చేస్తుండు. డైలీ రాత్రి బండి ఎదురా అంటుండు ఇంటికి పోయి. సపోర్ట్ చేసినావు నాకు సపోర్ట్ చేయనా నువ్వు? ఏం సపోర్ట్ చేసినావు? నా సపోర్ట్ చేసినావు, ఏం చేయలేదు సపోర్ట్. పైసలు ఇస్తాయని చెప్పలేను, అప్పుడే ముందే ఎప్పుడే సపోర్ట్ అంటుండే. నేను ఖాళీ తీసుకున్న అవసరం ఉండే అని చెప్పి ఏ దమ్ముంటే అంకుల్తో మాట్లాడుకున్నాడు. ఏమైంది? బండి తీసుకుండు. నేను అన్న బండికి అన్నకి హెల్ప్ చేసిన, అన్న దగ్గర అన్నని మోసం చేసిన. నా పాటలు కూడా వేరే చేయి, అప్పుడు నీ బండి ఇస్తా. అయ్యా
అంకల్ నేను అన్నని మోసం చేసిన, అన్నకి హెల్ప్ చేసిన, బండి ఇప్పించిన, ఆయనతో నుండి మొత్తం బండి ఇప్పించిన. ఒకరికి మోసం చేసాడు ఎందుకు, ఒకరికి పిచ్చాడు ఎందుకు? ఇప్పుడు అట్లనే అన్నకి ఇప్పించేసాం, ఇద్దరు మధ్యలో లొల్లి కథం అయిపోతుంది. నా చెట్టకేమో ఇట్లా పట్టుకొచ్చినావు కదా, అది మొత్తం ఖాళీగా ఉండే కదా. ఇది కూడా ఖాళీ అవుతుంది ఇప్పుడు. అంకల్ అది నేను టైర్లు బి లేకుండా అందులో ఖాళీ అవుతుంది అని చెప్పిండా? ఖాళీ ఇది కూడా అదే ఆలోచన. నా దానికి ఇట్లా పట్టుకొచ్చినావు కదా, అప్పుడు నువ్వు ఒక ఫింగర్ తో తీసుకో. అప్పుడు నన్ను ఉల్టా లెక్క అని చేసేది కదా. మంచిగా అప్పుడు క్లాస్ నువ్వు కూడా ఏందన్నా అంతే అంకుల్ మీరు ఎట్లా హైవేకి నువ్వు ఎంత ఇచ్చినావు అజ్జోప్, ఎంత ఇచ్చినావు చెప్పు. అరే రామ్ నాకు తెలియదు రా భయ్, నువ్వు ఏం చూసావు నా బండి నాకు కావాలా రా భయ్, ఇప్పుడు చెప్తున్నా నేను. అనుకుంటది. అన్న ఏం చేస్తావు చేయనా, బండి ఇచ్చానా. బండి అంటావా? బండి అంటారు. నాకు తెలియదు కానీ నా బండి నాకు తెచ్చేస్తే నీ బండి నీకు ఇస్తా. నా మీదకి వస్తుంది నాకు అంతా. అవన్నీ తెలియదు. స్టార్ట్ చేసింది ఎవరు? అంటే తమరే. అంకుల్ మీరు ఎట్లా అంటే అట్లానే నా ఓ బండి ప్రియాంక, తీయాల్సిందే. అన్ని కాదు ప్రియాంక. ఒక్క నిమిషం ఆగురు, నువ్వు అటు ఫస్ట్ విడికెళ్ళి. నువ్వు ఏం చేస్తున్నావు మధ్యలో? అరే బండి నీదా, చెతక్ నీదా, కేటీఎం నీదా? బండి విడికెళ్ళి. బండి నీదా? పైసలు తినలేదు రా, మేము పైసలు తినలేదు. పైసలు తినరు ఎవ్వరు. పైసలు తీసుకున్న బండి నాకు ప్రియాంక నువ్వు వెళ్ళిపో ఫస్ట్ విడికెళ్ళి. ఇగో సంబంధం లేదు. నీది కేటీఎం అంకుల్ దగ్గర ఉంది, అంకుల్ చెతక్ నీ దగ్గర ఉంది, మీ ఇద్దరు మాట్లాడుకోరు. అరే ఇదేంద్రా బెన్ని ఇట్లా చేస్తున్నావు మొత్తం స్టోరీ. నా బండి నాకు తెచ్చిస్తే నీ బండి నీకు ఇచ్చేస్తా. నా బండి వద్దు, ఏమొద్దు అంకుల్, మీరే పెట్టుకోరు. నా చేత కూడా వద్దు నాకు.